తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. గ్రీన్ అమోనియా ఉత్పత్తుల్లో కొత్త చరిత్రకైతే శ్రీకారం చుట్టబోతున్నారు. ఏపీలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే కాకినాడ కేంద్రంగా ఇక్కడైతే 495 ఎకరాల్లోని అలాగే 2600 మందికి ఉపాధి కలిగే విధంగా కూడా ఇక్కడ ఏదైతే ఏఎం గ్రీన్ అమోనియా ఉత్పత్తులకైతే భారీ ఎత్తునైతే ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈరోజు అయితే కాకినాడలో అయితే ఇక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉత్పత్తుల్లో గతంలో ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిలోనే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ని అయితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా దీనికి సంబంధించినటువంటి 3000 కోట్ల వ్యయాన్ని కూడా వెచ్చించి ఇప్పుడైతే దీనికైతే ఒక శ్రీకారం అయితే చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇది ఏపీలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తుల సంబంధించిన కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు కూడా ఇప్పుడైతే హాజరవి ఇప్పుడు అమోనియా సంస్థను అయితే ఇప్పుడైతే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇక్కడ నాగార్జున ఫెర్టిలైజర్ సంబంధించిన సంస్థలోనే దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగో ఇది ఏదైతే ఏఎం గ్రీన్ అమోనియా ఏదైతే ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ యూనిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఏడాదికి ప్రస్తుతం ఏడాదికి అయితే 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాని అయితే ఉత్పత్తి చేసేందుకైతే ఇక్కడ మొత్తం అంతా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ప్రధానంగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రకైతే సృష్టించబోతుందని కూడా చెప్పవచ్చు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ రహిత పరిశ్రమలో ఒకటిగా కూడా ఇది నిలిచి చరిత్రాత్మకంగా అడుగులు వేయబోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. గత ఏడాది కూడా ఇది గ్రీన్ కోకు అలాగే గ్రూప్కి చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థకు ఇది ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా అయితే ఉత్పత్తి చేసి ప్లాంట్కు ఏర్పాటుకైతే ఇప్పుడు ప్రభుత్వం అనుమతులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం కూడా దాల్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే కార్యరూపం దాల్చడమే గమనార్హం. ఈ పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అయితే ప్రారంభిస్తున్నారు. అలాగే ఇది 13,000 కోట్ల పెట్టుబడితోని అలాగే 2600 ఉద్యోగాలు లక్ష్యంగా కూడా ఇదంతా కూడా పనిచేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ఉపయోగించి పూర్తిగా పునరుద్ధరణ శక్తి అయితే తయారయ్యే కార్బన్ ఉద్గారాలు అయితే లేకుండా కూడా ఈ గ్రీన్ అమోనియాని అయితే ఏఎం గ్రీన్ సంస్థ అయితే దీన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బొగ్గు చమురు సహజ వాయువులతో తయారయ్యేటువంటి బ్లూ అమోనియా కూడా భిన్నంగా కూడా ఉత్పత్తి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పర్యావరణానికి ఏమాత్రం కూడా హానికరం లేకుండా ప్రపంచం మొత్తం ఏదైతే డిక్లరేషన్ నైట్ జీరో ఎమినేషన్ లక్ష్యం వైపు అయితే అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా భవిష్యత్తు అయితే ఇంధనాలు అయితే మారుతున్నటువంటి ఇంధనాలుగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అమోనియా ప్రాజెక్ట్ అయితే దేశానికి గర్వకారణంగా నిలవుతుందని కూడా నాగార్జున అప్పట్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో పాత గ్రే అమోనియా ప్లాంట్ను ఇప్పుడైతే గ్రీన్ ప్లాంట్గా కూడా అభివృద్ధి చేసేందుకు దీనికైతే మొత్తం అంతా కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మొత్తం 13,000 కోట్ల వ్యయంతో అలాగే 495 ఎకరాల విస్తీర్ణంలో గతంలో ఉన్నటువంటి నాగార్జున ఏదైతే కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లోనే ఈ యొక్క ప్లాంట్ని ఈ యొక్క ఏఎం గ్రీన్ సంబంధించినటువంటి దాన్ని అయితే ఇప్పుడైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ 495 ఎకరాల్లో కూడా విస్తరించిన నేపథ్యంలో ఇక్కడ ఇతర దేశాలకి కూడా సప్లై చేసేందుకు కూడా చాలా అనువుగా ఉన్నటువంటి ప్రదేశంగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ ఏదైతే ఉందో కాకినాడ పోర్టు 1 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. ఏదైనా ఇతర దేశాలకు కూడా ఎగుమతులు కూడా చాలా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఇది సంవత్సరానికి 1 మెట్రిక్ టన్నుల సంబంధించినటువంటి మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఉత్పత్తులు అవుతున్న నేపథ్యంలో దీన్ని వివిధ దేశాలకు కూడా సప్లై చేసే విధంగా అలాగే పర్యావరణానికి హాని లేకుండా ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్ ఏదైతే ఏఎం గ్రీన్ ఎనర్జీ సంబంధించిన ఉందో దీన్ని అయితే అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇతర దేశాలు కూడా దీన్ని సప్లై చేసేందుకు కూడా ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఇక్కడ కనీవిని ఎరిగిన రీతిలోనే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఈ ఏఎం గ్రీన్ సంబంధించినదైతే ఇప్పుడైతే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ
అమోనియా సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి ఇతర దేశాలకి సప్లై చేయడంలో ఇక్కడి నుంచే కీలకంగా కాబోతుందని కూడా ఉన్న నేపథ్యంలోనే దీన్ని ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సర కాలంలోనే ఒక కార్యరూపం దాల్చి దీన్ని అయితే ఇప్పుడు అమలులో చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీని వలన అయితే 2600 మందికి నిరుద్యోగులకు అయితే ఉపాధి కూడా కలుగుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే దీనికి 13,000 కోట్ల నిధులను కూడా వెచ్చించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు చేతుల మీద కూడా దీన్ని ఇప్పుడైతే ఏదైతే ఏఎం గ్రీన్ అమోనియా సంబంధించిన ప్లాంట్ని అయితే ఏపీ సీఎం అలాగే చంద్రబాబు అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.